2027 ఆగస్ట్ అంటే సరిగ్గా ఏడాది తర్వాత గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. ఆ సమయంలో తెలుగు ప్రజలు మాట్లాడుకోబోయే హాట్ టాపిక్ ఇంకొకటి ఉంది. అదే పోలవరం ప్రాజెక్ట్. 2027 జూలై నాటికి అంటే గోదావరి పుష్కరాల కంటే నెల ముందే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అనే ఎండ్ కార్డ్ వేయాలి అనుకుంటోంది ప్రభుత్వం. టార్గెట్ చాలా దగ్గరలోనే ఉంది. మరి పనులు అంత వేగంగా జరుగుతున్నాయా? ప్రస్తుతం ఎంత శాతం వర్క్స్ జరిగాయి? ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది? దీనిపై గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఎన్నో దశాబ్దాల కళ పోలవరం ప్రాజెక్టు సరిగ్గా మరో ఏడాదిలో అంటే ఈ జూలై నుంచి వచ్చే జూలై నాటికి పోలవరం ప్రాజెక్ట్ నుంచి గ్రావిటీ ద్వారా నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దీనికి అనుగుణంగా కూడా శరవేగంగా కూడా పనులు జరుగుతున్న పరిస్థితి. కీలకమైన డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే పూర్తయింది. దానిపైన ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా పూర్తి జరిగితే సహజసిద్ధమైన గోదావరి ప్రవాహం ప్రస్తుతం మనం చూసినటువంటి స్పిల్వే నుంచి గేట్ల ద్వారా స్పిల్ ఛానల్ మీదుగా మళ్ళీ తిరిగి గోదావరిలో కలుస్తుంది. దీనికి జూలై అంటే వచ్చే పుష్కరాలు ఆగస్టులో ఉంటే జూలై మాసానికే పూర్తిగా కూడా ఈ పనులన్నీ పూర్తి చేసి అనుకున్న ప్రకారం కూడా పూర్తి చేసి మొత్తం ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి దాంట్లో ఈ గ్రావిటీ ద్వారా నీరు అందించడం కావచ్చు. అదేవిధంగా తొలి దశలో దీనికి సంబంధించి విద్యుత్తు సంబంధించినటువంటి ఉత్పత్తి కావచ్చు. దీనికి కూడా మొదటి దశ ఫేజ్ 1 కూడా పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళిక వేస్తుంది. దీనికి అనుగుణంగానే ఆ అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు శరవేగంగా సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఇంకా ఏడాది మాత్రమే, కేవలం 365 రోజులు మాత్రమే. అంటే ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా కౌంట్ డౌనే కాబట్టి ఈ నిర్దిష్ట కాలం అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. ఈ టైంలో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం వర్షాకాలం ఈ సీజన్లో ఎలాంటి పనులు ఏ విధంగా కూడా ముందుకు సాగబోతూ ఉన్నాయి, ప్రభుత్వం యంత్రాంగం ఏ విధంగా ముందుకెళ్తుంది, అదేవిధంగా నిర్మాణ పనులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి ఎన్నో డెడ్లైన్లు వచ్చాయి పోయాయి. కానీ ఈసారి పెట్టుకున్న డెడ్లైన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అయ్యే ఛాన్సే లేదంటోంది కూటమి సర్కార్. 6/1/2027 జూలై నాటికే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామంటోంది. 2027 ఆగస్టులో వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొస్తామని ధీమాగా చెబుతోంది. అందుబాటులోకి రావడం అంటే ఏంటో కాదు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు పారుతాయంటోంది కూటమి సర్కార్. అటు ఎడమ కాలువ ద్వారా విశాఖ నగర తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు కూడా నీళ్లు మళ్లిస్తామంటోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒకానొక దశలో కంప్లీట్ గా ఆగిపోయి మళ్లీ ప్రయాణం మొదలుపెట్టింది. కారణం డయాఫ్రమ్ వాల్. 2022లో వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. దాన్ని వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. మళ్లీ కొత్తది కట్టడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి. దీంతో 990 కోట్ల రూపాయల ఖర్చుతో 440 రోజుల్లో సరికొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఇంజనీరింగ్ విభాగం పూర్తి చేసింది. ఇది ప్రాజెక్ట్ ముందడుగులో కీలకమైన మైలురాయి. ఇక మెయిన్ డ్యామ్ లో పనుల సంగతి. గడిచిన ఏడాది కాలంలో గ్యాప్ 1 పనులు 48%, గ్యాప్ 2 పనులు 29% పూర్తయ్యాయి. 2027 గడువు నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేస్తున్నారు. దీనికి తోడు కుడి, ఎడమ ప్రధాన కాలువలను అనుసంధానించే 4 కీలకమైన టన్నెళ్ల నిర్మాణం ఆల్మోస్ట్ ఆఖరి దశకు వచ్చింది. జస్ట్ 10 రోజుల్లో పనులు పూర్తవుతాయి. ఇక 536 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవాళ తర్వాత కీలకమైనది ఈసీఆర్ఎఫ్ ప్రాజెక్టుకి సంబంధించి దాన్నే మొత్తం మనం ప్రధానమైనటువంటి వర్క్గా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో అది కంప్లీట్ అవుద్దా, ఆ విషయంలో ముందుకు వెళ్తున్నారు. అప్పుడు ఈసీఆర్ మనం ఏంటంటే ప్రణాళిక పెట్టుకున్నామండి. సపోజ్ మనం ఏంటంటే బిఫోర్ పుష్కరాలకి ఈసారి ఫినిష్ చేయాలనుకోండి. సో ఏంటంటే ఈ సంవత్సరం ఈ వర్షాకాలం ముందు ఒక లెవెల్ వరకు మనం ఫినిష్ చేయాలని ప్రణాళిక పెట్టుకున్నామండి. దానికి ఏంటంటే మనం ఇంత క్వాంటిటీ రోజు చేయాలని చెప్పి మనం అనుకుని ఆ క్వాంటిటీ ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నామండి. సో మనం ఒక ప్రణాళిక ఏమనుకున్నామంటే జూలై 15 నుంచి జూలై నెలాఖరు లోపు మనం ఒక లెవెల్కి అంటే ఒక కంఫర్టబుల్ లెవెల్కి వచ్చేయాలని చెప్పి దానికోసం ఎంత క్వాంటిటీ మనకు కావాలి, సపోజ్ రోజుకి 10,000 క్యూబిక్ మీటర్లు రాకు, అలా 4 క్యూబిక్ మీటర్ల సాయిల్, అలా ఎంత క్వాంటిటీ అనేది మనం ప్లాన్ చేసుకుని దాని ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈవేళ యాజ్ ఆన్ డేట్ ఏంటంటే మన ప్లాన్కి ఏదైతే మనం అనుకున్నామో అది ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మోస్ట్లీ మంత్ ఎండ్కి మనకి అది అనుకునే వరకు వచ్చేస్తుంది. అంటే ఈసీఆర్ఎఫ్ డ్యాము ఎంత హైట్లో ఉండబోతోంది, దాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుద్ది అనుకోవచ్చు? ఇప్పుడు మన నిర్మాణం వల్ల మన యాక్చువల్ షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం పూర్తయిపోతుందండి. ఎందువల్లంటే మెయిన్ మనకి ఈ సంవత్సరం ఏం చేయాలి, ఇప్పుడు మనకి యాక్చువల్గా ఈ టోటల్ ప్రాజెక్టు
ఎప్పుడు అవుతున్నది ఒక డేట్ ఉంటుందండి. దాని తర్వాత దాన్ని 2-3 మైల్స్టోన్ పెట్టుకుని సపోజ్ డివాలు అదొక మైల్స్టోన్ పెట్టుకున్నాం, అది ఫినిష్ చేసాం. నెక్స్ట్ బిఫోర్ మాన్సూన్ ఒక లెవెల్ రావాలని ఒక మైల్స్టోన్ పెట్టుకున్నాం, అది ఫినిష్ చేస్తున్నాము, అది జూలై నెలకి అయిపోతుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ మనకి ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్లో మనం జనవరికి ఫినిష్ అవుతాం, అది ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ లెవెల్ ఎప్పుడు అవుతుందో అది కూడా మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దాని ప్రకారం అసెస్ చేసుకుని రోజుకి ఎంత క్వాంటిటీ మనం మొబిలైజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ మనం ప్లేస్ చేయాలి ఒక సిస్టమేటిక్ ప్లాన్ తయారు చేసుకుని దాంతో మేము ముందుకు వెళ్తున్నామండి. ఆల్మోస్ట్ మేము ఆ ప్లాన్ ప్రకారం పని నడుస్తూ ఉంది. కాబట్టి నాకు పూర్తిగా నమ్మకం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టు మనం ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఫినిష్ అయిపోతుంది, ఇందులో నో డౌట్ అండి. ప్రాజెక్ట్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది కూటమి సర్కార్. మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పటి వరకు 15 సార్లు పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చి సమీక్షించారు. అటు సీఎం చంద్రబాబు పోలవరానికి నిధులు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. దాని ఫలితంగానే గత 2 ఏళ్లలో 8,323 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా మంజూరు చేసింది కేంద్రం. ఇందులో నిర్వాసితుల పరిహారం కోసం 2,250 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం నిర్వాసితుల పునరావాస ప్యాకేజీని పెంచింది. ఇళ్లు నిర్మించుకోవడానికి ఇచ్చే మొత్తాన్ని 3.5 లక్షలకు, ఇంటి స్థలం కోసం ఇచ్చే నిధులను 2 లక్షల రూపాయలకు పెంచింది. 2027లో ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి తొలి దశ R&R ప్రక్రియను 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. మళ్ళీ మనము ఆ డయాఫ్రమ్ వాల్ని మళ్ళీ 990 కోట్ల రూపాయలు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ని మొన్న మార్చి ఎండ్ కల్లా పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అంటే ఈ రకంగా స్పిల్వే, డయాఫ్రమ్ వాల్, మేజర్గా మనకి టన్నెల్స్ ఇవి కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా ఇప్పుడే చెప్పాం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా మనకి 1 ఇయర్లో 2027 కల్లా ఇది కంప్లీట్ చేసేటువంటి టార్గెట్. వీటితో పాటుగా నిర్వాసితులు, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రాజెక్టులో నీళ్లు నిలపాలని అంటే రేపు ఆ యొక్క 41.15 ఏదైతే కాంటూర్ ఉందో దాని వరకు కూడా నిర్వాసితులకి కూడా R&R ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలి. మీరు కూడా చూసారు ఈ 2 ఇయర్స్లో ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నిర్వాసితులు కూడా అంతే ముఖ్యం. వాళ్ళందరూ కూడా త్యాగధనులు నిర్వాసితులు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 2,250 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలోనే ఆయన చేతుల మీదుగా నిర్వాసితులకు ఇచ్చారు. ఈ జూలై నెలలో మరొక 200 కోట్ల రూపాయల వరకు మళ్ళీ ఇప్పుడు బిల్స్ అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతోనే సరిపెట్టడం లేదు. దీన్ని ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఐకానిక్ బ్రిడ్జ్లు, రిసార్టులు, హోటళ్లు, వాటర్ స్పోర్ట్స్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను డెవలప్ చేస్తారు. ఏలూరు, రాజమండ్రి, కొవ్వూరు, జీలుగుమిల్లి జాతీయ రహదారులను నేరుగా పోలవరం ప్రాజెక్టుతో అనుసంధానించడం ద్వారా పర్యాటకులకు రవాణా మార్గాన్ని సులభతరం చేస్తున్నారు. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక టూరిజం హబ్ కింద ఉండాలి. ఈ టూరిజం హబ్ కింద ఉండాలి అని అంటే ఏదైతే పోలవరం స్పిల్వే ఏదైతే ఉందో ఆ స్పిల్వేని ఫేస్ లిఫ్ట్ మోడరేట్ చేయాలి. అదేవిధంగా ఆ స్పిల్వేకి దిగువన ఏదైతే ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఐకానిక్ మోడల్లో ఒక బ్రిడ్జ్ ఉండాలి. ఈ పనులన్నీ ఎంతవరకు వచ్చాయో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు వస్తున్నారు. ఈ పర్యటనలో నిర్వసితులకు నష్టపరిహారంగా మరో 200 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తారు. ఓవరాల్ గా 2027 జూలై నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తోంది కూటమి సర్కార్. ఓవరాల్ గా ఏదో అనుకున్న సమయానికి నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తాం అంటున్నారు. అదేవిధంగా సూపర్ ఎల్నినో ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేసుకుంటూ దిగువ కూడా నీళ్లు విడుదల చేసేందుకు పూర్తిగా కూడా సిద్ధంగా ఉన్నట్లు మంత్రి రామానాయుడు చెప్తున్నారు. కెమెరా దుర్గతో రవి, TV9 పోలవరం ప్రాజెక్ట్ నుంచి.